మళ్ళీ ఎవరిదో పుట్టినరోజు కానీ ఈరోజు మేడం డబ్బులు ఇచ్చింది, పోయి కేక్ తీసుకురావడానికి. అది కూడా తీసుకొని ఆమెదే అయితే నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకుంటా. అంటే గిఫ్ట్ అంటే ఏదో చాక్లెట్ తీసుకుంటా. ఆమెదని తెలిస్తే చాక్లెట్ ఇచ్చేస్తా. అది దాటుకోలేకుండా అది కారు ఆపి మరీ పంపించాను అవతలకి. ఆయన నిన్న చెప్పినా కదా మొత్తము ఇక్కడ స్పోర్ట్స్ జరుగుతుందని. ఇదంతా కూడా చూడండి, బ్యానర్ వేసేసారు. ఆ పక్క ఈ పక్క రెండు బండ్లు పోకుండా. మేడంకి అయితే ఫోటోలు పెట్టినా, ఇంకా మేడము దాన్ని ఆరో మార్కేసి పంపించాలి. ఈ లోపల నేను తీసుకుంటా. మేడం ఏమో రిప్లై ఇలా నేను చూసినారు లాలీపాప్ ఇది ఇచ్చా. ఒకవేళ ఆమె పుట్టినరోజు కాకపోతే సచ్చింది గొర్రె, మనం తినాల్సిందే దీన్ని. ఓనా ఓనా అంటే పలికినాడు, తెలుగు వస్తుందేమో. ఇది భలే పెట్టినారా, సాదియా చికెన్. అది బర్త్డే మీను వల్ల. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఎంత సౌండ్ వచ్చేస్తాం మీ బెల్లు, భయంకరమైన సౌండ్ వస్తుంది. పరిగెత్తాము. బెల్లు సౌండ్ వినిపించ పరిగెత్తారు టింగ్ టింగ్. ఈరోజు టిఫిన్ అయితే ఇదే, ఒక డికాషను. అరే హేరా ఇది డికాషను, చాక్లెటు. ఇది ఎంత తెలుసా చాక్లెటు? అర్ధ అలాల అంటే 1 రియాల్ కన్నా తక్కువ. ఎంత పడుతుంది? అర్ధ అలాల అంటే 12 రూపాయలు ఈ చాక్లెటు. ఈ ఒక 2 ఖర్జూరం అయింది. ఈ చాక్లెటు బాగుంటుందా అంటే ఈ ఈ డబ్బులకి ఇది వర్త్ అన్నట్టు ఉంటుంది. ఇట్లుంటుంది. దీనిపైన ఇంకా కిట్ క్యాట్ పేరు వేస్తే కిట్ క్యాట్ అయిపోతుంది అంటున్నది. కాకపోతే కిట్ క్యాట్ అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ ఎవరిదో పుట్టినరోజు కానీ ఈరోజు మేడం డబ్బులు ఇచ్చింది, పోయి కేక్ తీసుకురావడానికి. అది కూడా తీసుకొని ఆ పక్క ఇంట్లో పెట్టు, ఈ పక్కకి తీసుకురాగనింది. అంటే పని మనిషిది అనుకుంటా, పాత పని మనిషిదేమో, పుట్టినరోజు ఏమో అనుకుంటా. డబ్బులు అయితే ఇచ్చి కేక్ ఆడ ఏముండవు చూడు, చూసి నాకు ఫోటో పెట్టు, నేను ఫోటో పెడితే నేను చెప్తా దాన్ని తీసుకోరా అని చెప్పి డబ్బులు ఇచ్చింది. 150 రియాలు. కరెక్ట్గా నాకైతే ఎవరు దాన్ని తెలియదు. ఆమె చెప్పింది ఇంతకుముందు, పాత పని మనిషి, నాది దగ్గరలో పుట్టినరోజు ఉన్నదని. ఆమెదే అని నేను అనుకుంటున్నా. ఆమెదే అయితే నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకుంటా. అంటే గిఫ్ట్ అంటే ఏదో చాక్లెట్ తీసుకుంటా. ఆమెదని తెలిస్తే చాక్లెట్ ఇచ్చేస్తా. మామూలుగా వారం వారం మేము మార్కెట్ పోతాం కదా, అప్పుడు తీస్తాను నేను ఆమెకి ఏదో ఒకటి. ఎందుకంటే మనకి అన్నం పెడతాను కదా, మనం కూడా బాగా చూసుకోవాలా అట్టోళ్ళని. మనకు అడిగిందల్లా ఇస్తుంది అమ్మ, ఏది కాదనని అనదు. సో అందుకే నేను కూడా ఆమెకి ఏదో ఒకటి తీస్తా. అంటే ఆమెకు ఒకటే కాదు, ఇంకొక ఆమెకు కూడా ఇవ్వమని చెప్తా. ఏదైనా ఒకటి చేసి ఇచ్చినా కూడా, ఏదైనా తీసి ఇచ్చినా కూడా ఆమెకు కూడా ఇమ్మా అని చెప్తా. ఇద్దరు తీసుకోండి అని చెప్తా. ఇద్దరు సమానమే కదా. అంటే ఏమో అన్నం పెడుతుందని ఏమో ఒక సపరేట్ ఆమెని ఆ టైంలో ఇద్దరిని తీసుకోమని చెప్తా. ఆమెకని నేను అనుకుంటున్నా. నేను కూడా ఒక చాక్లెట్ బాక్స్ తీసుకుంటా. దాటుకోలేకుండా అది కారు ఆపి మరీ పంపించాను అవతలకి. ఆయన పోతుంది అది పాపం. క్యా పోయాస్కు పాపం కుంటుతా పోతుంది. ఎవరైనా తొక్కిచ్చింటారు. ఆయన దాటిస్తున్నాడు అదే పనిగా బండి నిలబెట్టి. మరి నిన్న చెప్పినా కదా మొత్తము ఇక్కడ స్పోర్ట్స్ జరుగుతుందని. ఇదంతా కూడా చూడండి, బ్యానర్ వేసేసారు. ఆ పక్క ఈ పక్క రెండు బండ్లు పోకుండా రేసింగ్ జరుగుతుంది కదా, అది జరుగుతుంది. నిన్నేమో అయిందండి మేడం అనింది, నిన్ననే వెంకీ అని. అయిపోయిందేమో, మొత్తం బ్లాక్ చేసేసారు. ఈ రోడ్లో భలే జరుగుతాయి ప్రోగ్రాంలో. దారంబడే ఈ ఫోన్లకు కూడా బ్యానర్లు కట్టినాడు. ఇక్కడే వండర్లా కూడా ఈ పక్క అంతా, ఈ పక్క చాలా జరుగుతుంది. కార్నేష్ రోడ్ అంటారు దీన్ని. ఈ రోడ్లోనే ఇదంతా చూడండి బ్యానర్లు కట్టేసాను మొత్తం. ఆ పక్క రోడ్లు ఇంకా అన్నీ బ్లాక్ అనమాట, పోలేం లోపలికి. ముందు పోయి దువారు ఉన్నది, ఆ దువార్లు తిరుక్కొని పోవాలి. ఇక్కడే జరిగేది అది, లెఫ్ట్ సైడ్లోనే. లోపల ఓన్లీ విఐపీలకి ఎంట్రీ అంట. ఇక్కడ అదే పనిగా దీనికోసమే బ్రిడ్జి కూడా కట్టినారు.
ఏమంటారు, ఎమర్జెన్సీ అప్పటికప్పుడే ఫాస్ట్గా కట్టినారు దాన్ని. దాని ఎదురుగా ఉండేది ఊరికే ప్రజెంట్ ఇప్పుడు వాడుకోవడానికి మళ్ళీ తీసేస్తారు దాన్ని. ఇదంతా అదే స్పోర్ట్స్ డే. ఇక్కడ నుంచి చూడండి ఎట్టున్నదో. ఇది ఈ బ్రిడ్జే, డిస్ప్లే కూడా వేశారు మళ్ళీ. చిత్తా 2026 డేట్ అనేది వేలే కానీ ఇయర్ వేసినారు. ఎంత చూడండి. మామూలుగా ఇట్లా సందులు ఉన్నాయి. ఈ సందు కాడ ఈ మార్గ మనుషులు నిలబడుకున్నారు. ఓన్లీ విఐపీలు మాత్రమే ఎంట్రీ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్లో కూడా ఏదో ఉంది పెద్దది, ఏదో వేసారు. యాడో కరెక్ట్గా లొకేషన్ అయితే తెలీదు. మొత్తం ఈ రోడ్ అంతా కూడా బ్యానర్లు ఉన్నాయి. కరెక్ట్గా యాడ అనేది తెలీదు. మేడం దానుకు పోమనేది. ఆ దానుకు పోవాలంటే ఇడంతా బ్లాక్ చేసేసారు, పోలేము. నిన్న కూడా అంతే, మేము అంతా ముందు తిరుక్కొని పోయినాం. మామూలుగా అయితే ఇక్కడ పెట్టేసినారు కదా అడ్డము, ఈ లోపల పోవాలి, ఇట్ట లెఫ్ట్ సైడ్ పోవాలా. ఇంకా లేదు ఇక్కడ పంపించడం ఆడ ఎవరినో పంపించడంలో చూడు. ఓన్లీ విఐపీలు మాత్రం ఎంట్రీ. ఈడు ఉన్నట్టున్నది ఎంట్రీ. ఈడు ఉన్నది బాబు, ఈ దువార్ కాడ ఉన్నది ఎంట్రీ. అది చూపిస్తుంది చూడండి, ఆ దువార్ కాడ ఎంట్రీ ఉన్నది. బ్యానర్లు మొత్తం ఈ నుంచి పోతున్నాయి. అదేదో కార్డు ఉంటుంది, ఆ కార్డు చూపించాలా. కార్డు చూపించి ఎంట్రీ. నేను నిలబడుకున్నాడు. చూద్దాం ఏం కేకులు ఉన్నాయో. ఏడైతే ఉన్నాయా. మేడంకి ఎక్కువ స్ట్రాబెర్రీ నచ్చుతుంది అనుకుంటా. ఏదో ఆఫర్ అంట, ఇదేమో ఇదే 139. చూద్దాం. మేడంకి ఫోటో పెట్టేసి, మేడంకి అయితే ఫోటోలు పెట్టినా, ఇంకా మేడము దాన్ని ఆరో మార్కేసి పంపించాలి. ఇది చూసారా చిన్న బిస్కెట్లు, చూస్తా ఉంటే నోరు ఊరుతున్నాయి. మీరు పైన ప్యాకింగ్ చేశారు. ఎంత ఇది? ఓ అమ్మ, 78 రియాలు, 71 రియాలు, 80 రియాలు. ఈ పక్క కూడా ఉన్నాయి. వీటిల్లో అది ఉంటుంది ఖర్జూరం. మేడం చూసేసిందంటే ఏదో ఒకటి, మళ్ళీ నేను కూడా ఏదో ఒకటి తీసుకుంటాను. నేను కూడా చాక్లెట్ అటు తీసుకుంటాను. వేరేటి ఇచ్చే బాగుండు. ఈ దాని పోలే బ్యానర్ కూడా వాళ్ళు స్టిక్కర్ కూడా వేసుకున్నారు. మేడంకి అన్ని చాక్లెట్ ఫోటోలు పెట్టమనింది, పెట్టినా. ఇవి ఉన్నాయి ఇక్కడ చాక్లెట్ పెట్టినా. ఇంకా ఏం రిప్లై రాలా. ఈ చిన్న కేకులు చూసినా, అందులో వచ్చినట్టుంది. రాలా. ఈ చిన్న పీసులు, బొమ్మ కూడా వేసారు మీద. ఈ పిజ్జాలేమో చిన్న పిజ్జా చూడు, అంత చిన్న పిజ్జాను 1+1 అంట. కానీ మా అమ్మ ఇంకా పెట్టలేదే. ఈ లోపల నేను తీసుకుంటా. మేడం ఏమో రిప్లై ఇలా. ఇది చూసినారు లాలీపాప్, ఇది ఇచ్చా బాగుంటుందా. చాక్లెట్ దాంట్లో ఉండేది. ఇది చూడు బొమ్మలో. ఇది కాదు, ఒక మంచి చాక్లెట్ తీసుకున్నాము, అది ఇద్దాం, బాగుంటుంది. ఇది పెట్టింది, ఇది కావాలంట. నేను ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నా. దీని ప్రైజ్ ఓఎమ్మ 55 రియాలు. చిన్నది ఉంటుంది. ఇది వచ్చి ఇదంతా తెలీదు. ఇది వచ్చి 22 రియాలు. ఇది ఇస్తే బాగుంటుందిలే.
ఇంక ఇదేమో లడ్డూ కావాలన్నా లడ్డూలు. అది బాగా అవులేగా ఉంటుంది అది ఇచ్చే. ఇంకా ఈ పక్క కూడా ఉన్నాయి. ఇట్లా ఏదన్నా ఇచ్చా. ఇది 18 రియాలు, ఎంత పెద్ద ఉన్నది. చూసాను కూడా బాగుంది. ఇది తీసుకుంటా. చూసాను కూడా పెద్దదిగా ఉన్నది. ఇది తీసుకుంటా. ఈ చాక్లెట్ ఇది చూడు ఇంకా పెద్దది, 20 రియాలంట. ఓయమ్మా, ఇది ఇచ్చా ఎంజాయ్ పండుగ ఉంటుందేమో. ఇది ఇద్దాంలే, 21 రియాలు. దీనికన్నా చిన్నది 15 రియాలు. ఇది పట్టుకొని గిఫ్ట్ లాగా బాగున్నది. ఇది 18 రియాలు. ఇది వచ్చి 14 రియాలు. ఇది తీసుకుందాంలే. చాక్లెటేలే. ఇది తీసుకుంటాను, నా తరపున ఆమెకి ఇద్దాం. ఒకవేళ ఆమె పుట్టినరోజు కాకపోతే సచ్చింది గొర్రె, మనం తినాల్సిందే. దీన్ని పప్పులో కాలు వేసినట్టే. ఏమన్నా మనం తిందాం, మనం ఎట్ట చాక్లెట్లు తింటానే ఉంటాము. నేను ఎక్స్పైరీ డేట్ ఉన్నది కదా స్వామి, ఉండాలి. కేక్ తీసేసుకుంటా అయిపోతుంది. ఇదో ఈ కేక్ కరెక్ట్గా 149. మేడం 150 ఇచ్చింది, అయిపోతుంది అడిగి. ఎంత ముగ్గేస్తున్నారు. ఓనా అంటే పలికినాడు, తెలుగు వస్తుందేమో. దిస్ ప్రైజా? దిస్ ప్రైజా? ఓకే 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 ఓకే. ఇది భలే పెట్టినారా. సాదియా చికెన్ కేక్ అయితే తీసుకున్నా. మన ఇండియా డబ్బులు 3500 చిల్లర పడుతుంది. కేకు 149 రియాలు అయితే ఆమెకు 150 ఇచ్చిన. ఆమె రియాలు ఎనిక్కిలా. ఆమె మర్చిపోయింది, నేను మర్చిపోయినా. ఇంకా నా దగ్గర ఉండేది ఇవ్వాలి 1 రియాలు. లేకపోతే మళ్ళీ నేను తీసుకుని అనుకుంటారు మేడం వాళ్ళు. 1 రియాలు కానీ 1/2 రియాలు కానీ మనం వాళ్ళది డబ్బులు ఇచ్చేయాలి రిటర్న్. వాళ్ళు తీసుకో అంటే మనం తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకోక మనము వాళ్ళకి చెప్పకుండా మనం తీసుకోకూడదు. అది ఎంతైనా సరే తప్పు నాదే కాబట్టి ఇంకా మనం ఇవ్వాల్సిందే. మన రియాలు తీసి పెట్టే. నా కార్లో దండి కూడా చిల్లర అంతా మేడందేలే. మేడం ఆ రోజు ఇచ్చింది కదా పార్కింగ్కి, ఆమె అదే ఇక్కడ ఇచ్చేమనింది మేడం. ఒరే ఏంది? సోలార్ రిమోట్లో, టీవీ రిమోట్లో. మళ్ళీ 10 మనుషులు ఎత్తుకొని కేక్ ఈ నుంచి హ్యాపీ బర్త్డే టు యూ అని అర్చపోతారు. ఇంతకుముందు 10 మనుషులు చేసినారు కదా, సేమ్ అట్టే. నిన్న తోఫిక్ బైకి రాత్రి చపాతి ఇచ్చిన ప్లేటు తోఫిక్ బై కాడే ఉన్నది. తీసుకోవాలి, ఒక్క నిమిషం. తోఫిక్ బాయ్ तुम्हारे पास वो प्लेट है ना? वो प्लेट स्पून भी है ना? जल्दी दो, वो बाहर है. मैडम नहीं కద్దామా ప్లేట్లు మొన్న ఇచ్చిన, మొన్న ఒకటి నిన్న ఒకటి. మళ్ళీ ప్లేట్లు లేవంటారు వాళ్ళు. మాఫీ అయితే నా ఫేవరెట్ చికెన్ వచ్చింది స్వామి. ఇది వచ్చింది కూర. ఏమోలే, నాకాడ అన్నం ఉన్నది, దీంట్లోనే పచ్చడి వేసుకుంది కదా. ఈరోజు సలాడ్లో ఏదో గుగ్గులు ఏదో వేసారో, అనప గుగ్గులేమో చిన్న చిన్నవి. ఇది సలాడ్
ఇంకేది రైసు ఆల్రెడీ మీరు చూసినారు కదా, అయ్యి అనమాట. ఇది వంకాయలో కూడా పెట్టినారు వంకాయ కదా, వంకాయ తెల్ల వంకాయ తీసుకున్నాం మొన్న మార్కెట్ పోయిన, అదే అడిగినప్పుడు మేడం నేను. ఇంక ఇది చికెను బాగుంటుంది, చికెను దాంట్లోకి ఇది నేను లద్దుకొని తినేది. ఇంకా అన్నంలో కూర అయితే ఇలా ఇక వంకాయ ఇట్టే తినిస్తున్నట్టుంటారు. మనం తినలేంలే, ఇట్ట తీసుకొని తినేది మేము, బాగుంటుంది ఇది. ఒకసారి రుచి మరిగినా కదా, మొన్న ఒకసారి తిన్నా, బాగుంది. దీంట్లోనే కూర కూడా ఉన్నది. ఈ కాయతో మనం తినలేం, కాయ తీసేయాలి పక్కకి. ఇంకా 2 ఇప్పించుకుని బాగుండి, దానికన్నా ఇదే మీద. దాంట్లో కూర లేదు, ఎవరో పచ్చడి వేసుకొని తినేయాలి అంతే. చూడు దీంట్లో ఉడికి అట్టే ఉన్నది, ఉన్నారా? కాయలోనే ఉడికింది కదా, అట్టే ఉన్నది. ఇవన్నీ తీసేసిన, కాయలన్నీ పెరికేసిన, ఒట్టి రైస్ తినేసిన. అది బర్త్డే మీను వల్ల ಈಗ ليش بكرة بكرة انت بردي بكرة مو اليوم دقيقة انا اجيب واحد دقيقة انا يجي రేపంట ఈరోజు పుట్టినరోజు చేశాను ఆమెకి. ఇదో కేక్ పొద్దున్న తెచ్చింది. సరేలే, ఇంకా ఆమె ఈరోజే చేసుకునింది, మనం కూడా ఈరోజే ఇచ్చేయాలి. తెచ్చినాం కదా ఆమె కోసం, చేద్దాం. ఇష్యూ మెనీ మోర్ ఎపిసోడ్. చూడు ఎంత హ్యాపీనా ఆమెకి, నవ్వుకుంటుంది. ఇచ్చేసిన. రేపైతే ఈరోజే బర్త్డే జరిగింది. ఎప్పుడైతే ఏమే చేసుకోవాలా, ఎప్పుడైతే ఏమే చేసినారు, గ్రేట్ కదా. మేడం చేసింది, ఆమె ఇది కూడా చేసింది. వాళ్ళ దేశంలో ఫేమస్ అనమాట. ఇది బాగుంటుంది. ఇది ఇట్లే పెడతా రాత్రి తినేదానికి. మొత్తం దీనిలో చికెను, నూడిల్స్ అనమాట. ఇవి నూడిల్స్ ఇంకా వెజిటేబుల్ అన్నీ వేసి, చికెన్ అన్నీ వేసి చేసింది. ఇంక ఇదేమో కేకు. రేపు ఏదో పని ఉందని ఈరోజు చేసినట్టున్నారు. రేపు పని ఉంటే ఈరోజు పుట్టినరోజు చేసుకుంటారా? రేపు పుట్టినరోజు అయితే ఇదేం వెరైటీనా. నాకైతే డ్యూటీ పడింది. ఏదో ప్యాకేజ్ వచ్చిందంట, దాన్ని రిటర్న్ ఇచ్చి రావాలంట. ఒరే ఏమిది, ఇంతకుముందు వచ్చింది పార్సల్, మళ్ళీ అప్పుడే రిటర్న్. ఏందో ఇది. ఇందులో దుకాన్ ఈ దుకాణంలో ఉన్నది. ఇది వాళ్ళకి ఇచ్చే వాళ్ళే టైప్ చేసుకుంటారు. ఈ పేపరు ఇది పార్సల్ అయితే ఇచ్చేస్తున్నాం. బయట నుంచి చూసి చిన్నది అనుకునేది, చాలా పెద్దది కానీ. పాకిస్తాన్ వాళ్ళది, ఇది పాకిస్తాన్ వాళ్ళది దుకాణం. మనం కూడా ఏదైనా కూల్ డ్రింక్ తీసుకో. ఎప్పుడు ఒకటే కాదు, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. రకానికి ఒకటి లిప్టాన్ ఉంటాయి. ఇట్లాంటి కొత్తవి ట్రై చేయాలి. సౌదీ వాళ్ళది కూడా తీసుకున్నాం. ఇది ట్రై చేద్దాం. 3 రియాలు ఇది. నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె ఆర్డర్ పెట్టిందంట ఈ మొత్తం తీసుకురామని లొకేషన్ పెట్టింది. ఆల్బైక్ పార్కింగ్లో పెద్ద సాగు ఈడ. అది ఆడున్నది ఆల్బైక్. నా బండి ఏమో బకాల కాడ పెట్టా. ఈడ ఉన్నది దుకాణం.
నడుచుకుంటూ పోతున్నా ఏం చేయాలి ఆడ ఫుల్ అయిపోయినాయి రోడ్డు పైకి ఉన్నాయి పార్కింగ్లో పెట్టి మళ్ళీ రోడ్డు పైకి ఉన్నాయి మళ్ళీ ఆడ ఇది జిద్దాలో ఉండేది చాలా ఘోరం అసలు రెస్పాన్స్ ఎవరు అదే సౌదీ వాళ్ళు కానీ వాళ్ళు పోతే బాగా రెస్పాన్స్ అవుతారు మనలాంటి వాళ్ళు పోతే రెస్పాన్స్ ఎవరు ఇక్కడ వీళ్ళని మెయింటైన్ చేస్తా ఒక సౌదీ ఆమెను పెట్టున్నారు మేనేజర్గా ఆమె ఉన్నప్పుడు చాలా బాగుంది ఆమె అయితే పాపం అందరినీ పలకరించి ఏం ఆర్డరు అది ఇది అని అడుగుతానింది వాళ్ళు లోపల పనిచేసే వాళ్ళు అస్సలు పట్టించుకోరు మనలాంటి వాళ్ళు పోతే సౌదీ వాళ్ళు వచ్చారనుకో సర్వన్ బై సాబ్ కుక్కని పిలిచాడు అట్ట పిలుస్తారు వాళ్ళని మనం అట్ట పిలిచాం అన్నా భయ్యా చూడన్నా అది ఆర్డర్ అని అట్ట పిలుస్తామా వాళ్ళు పలకరు మనకు వాళ్ళు పిలిచే విధానం బాగుంటుంది అందుకే వాళ్ళకి భిన్న రెస్పాన్స్ అవుతుంది ఏమోలే ఎట్టయినా ఒక 15 నిమిషాలు నిలబెట్టినారు ఇచ్చేసినారు అన్ని ఆల్ బైకులు అట్టే ఉంటాయంటే కొన్ని ఇది ఈ మారిగా కొంతమందికి నెత్తిన ఉంటాయి కళ్ళు కొంతమంది బాగా రెస్పాన్స్ అవుతారు నేను ఇంతకుముందు వేరే సాటి వినా అక్కడైతే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడే ఫైనల్గా చెత్త డ్యూటీ నిన్న పెట్టిన వీడియోలో మా చిన్న మేడం ఒక కవర్ ఇచ్చింది కదా ఆ కవర్ ఎత్తుకొని పోయి ఒక లొకేషన్లో అయితే ఇచ్చిరమ్మనేది ఆ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నిందో కామెంట్ చేసేయండి పాపం ఎదురు చూస్తా ఉన్నా దా అన్నం ఉన్నది రా దీంట్లో దా అన్నం ఉండాలా అన్నము కూర అన్నీ తిను తినిపో పో పోతానా పో అదే ఆడ అది భయపడుతుంది పో పోతుంది ఇప్పుడు కాసుకోరు ఉంటుంది టయానికి బీగాలు కూడా ఇచ్చేసిన డ్యూటీలు అయితే అయిపోయినాయి మళ్ళీ కేక్ వచ్చింది నాకైతే కాదు తోఫిక్ బైకి కేకు నాకు ఇచ్చింది కదా అది మక్రూని అది ఉండదు నన్ను అడిగింది ఇంకా కావాలా నీకు అది లేదు మా మధ్యాహ్నం నువ్వు ఇచ్చింది ఎత్తి పెట్టుకుని తిందాం రాత్రి కానీ అది తినేస్తా సో చూసినారు కదా ఈరోజు జర్నీ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై గుడ్ నైట్